అంగం గట్టి అంగం పడకపోవడం. గట్టి పడిపో సో అలాంటి టైంలో అంటే చాలా మెన్ అనేవాళ్ళు చాలా లో అయిపోతారు. సో అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి వాళ్ళు? సో మెయిన్ థింగ్ ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు సైకలాజికల్గా ఫిజికల్గా డౌన్ అయిపోతారు. వాళ్ళని మనం ఎగ్జామిన్ చేసినప్పుడు అంతా బాగుంటాయి. అంటే మీరు అన్నట్టు హార్మోన్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. అంతేగాని హార్మోన్స్ వల్లనే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ రాకపోవచ్చు. సో మనం ఫిజికల్ ఎగ్జామినేషను, హార్మోనల్ టెస్ట్లు చేసిన తర్వాత ఇవన్నీ బాగా ఉండి స్టిల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. వాళ్ళకి మనము రెగ్యులర్గా ఏంటంటే ఈ షాక్ వేవ్ థెరపీ, అంటే మీరు ఈ మాట వింటానే భయపడచ్చు. ఇది షాక్ వేవ్ థెరపీ అంటే ఒక సౌండ్ వేవ్స్ అంట. సార్ చిన్న డౌట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్డియో టైప్ లో సమ్ షాక్ పెడతారు కదా, కొంపతీసి అలాంటి షాక్? గ్రేట్, అసలు ఈ థాట్ రావడమే గ్రేట్. అది కాదండి, షాక్ అంటే అది మిత్ వర్డ్. ఓకే. బేసికలీ ఈ షాక్ వేవ్ థెరపీలో ఏంటంటే మనం సౌండ్ వేవ్స్ ని యూజ్ చేస్తాం. సౌండ్ వేవ్స్ అంటే అకౌస్టిక్ వేవ్స్ అంటాము. ఈ వేవ్స్ ద్వారా అంగానికి ఒక మసాజింగ్ టెక్నిక్ లాంటిది అప్లై చేస్తాం. ఓకే. సో ఇది ఎందుకు అప్లై చేస్తాము అంటే అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి కొద్దిగా రిపేర్ చేసి బ్లడ్ సప్లైని పెంచే థెరపీ అన్నమాట. దాని ద్వారా వాళ్ళకి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయ్యి యాజ్ యూజువల్ మనకు డిజైన్ బట్టి ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి.